కావలి పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు తామంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటామని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంతో పాటు మంత్రిగా చూడాలనేది తమ ఆకాంక్ష అంటూ వెలుబుచ్చారు. బుధవారం కావలి పట్టణంలోని ఇందిరానగర్, తుపానగర్ ప్రాంతాల్లోని ముస్లిం సోదరులతో ఆత్మీయ సమావేశాన్ని స్థానిక కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన ఇక్కడ ముస్లింలందరితో ప్రేమపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపానగర్ ప్రాంత వాసుల కోసం 3 ఎకరాల శ్మశాన వాటిక స్థలాన్ని కూడా కేటాయిస్తారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. షాదీ మంజిల్ మరమ్మతుల కోసం, ఈద్గా అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంతో పాటు అవసరమైతే తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముస్లింలందరూ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు సిద్ధమంటూ తెలియజేశారు. రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ షేక్ రసూల్, స్టేట్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ నాయబ్ రసూల్, 18వ వార్డు ఇన్ఛార్జి షేక్ అబ్దుల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు పఠాన్ ఆరిఫ్ ఖాన్, షేక్ సుబానీ, షేక్ నాగూర్, షేక్ ఆరిఫ్ మిత్ర బృందాన్ని సమావేశానికి విచ్చేసిన పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గన్న ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, గోసల గోపాల్ రెడ్డి, చెన్ను ప్రసాద్ రెడ్డి, వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి, సయ్యద్ దస్తగిరి, మొఘల్ సలీం బేగ్, మొఘల్ రహీం బేగ్, షేక్ షఫీ, షేక్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణంలోని మన గంగాగావ్ నగర్లో మైనారిటీ సోదరుల ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతి ఎత్తి చేస్తూ వచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, మన ఈ ప్రాంతంలో ఉన్న మసీదులకు సంబంధించిన ఇన్ఛార్జ్ గవర్నర్ కరీముల్లా గారికి, షేక్ అబీద్ గారికి, కాసిం సాహిబ్ గారికి, సిరాజ్ గారికి, అబూ సాహిబ్ గారికి, సమద్ గారికి, మహాబాషా గారికి, మస్తాన్ గారికి, మరి ఎవరైనా మర్చిపోయి వాళ్ళందరికీ, మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డు యొక్క ఇన్ఛార్జీలకు, కావలి పట్టణ ప్రముఖులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన గోపాల్ రెడ్డి గారికి, పద్మనాభ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మమ్మల్ని ఇంత ఉత్సాహంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఇక్కడికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం మీ అందరికీ తెలిసింది. మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ సోదరులకి దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా రిజర్వేషన్స్ కల్పించి మనకి సాయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే ఆశయాలతో కొనసాగుతూ మన గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఏ విధంగా మైనారిటీస్కి చేయూతనిస్తున్నాడో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి ఒక్క రిజర్వేషన్స్లో రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, దాంతోపాటు విద్యా అవకాశాలు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు అవకాశాలు కల్పించు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నినాదం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ఈరోజు
ఈరోజు మీ మీద ఏ విధంగా ఆయన ఆప్యాయత కొనసాగిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే నా అంటే నా వాళ్ళే, నా మైనారిటీస్ అంటే నా కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. కాబట్టి 2014 కావచ్చు, 2019 కావచ్చు, అలాగే వెంగళరావు నగర్, తుఫాన్ నగర్ ఇటు పక్క ఉన్న అందరూ యూత్ ముస్లిం మైనార్టీ సోదరులు ఎమ్మెల్యే గారిని పిలిచి ఎమ్మెల్యే గారు మా కార్యక్రమానికి వచ్చి మంచి విలువైన సందేశం ఇచ్చి మాకు ఆశాజ్యోతిగా నిలబడిన దానికి మరొకసారి సారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేమందరం మీతోనే ఉంటాము, మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పి మా తరఫున మీకు హామీ ఇస్తాం.